ఒక మంచి అంశాన్ని ఈరోజు బైబిల్లో నుండి మనం నేర్చుకుందాం. సృష్టికర్తను ఎరిగిన సృష్టి, ఎరుగని మనిషి అన్న అంశాన్ని ఆలోచిద్దాం. సృష్టికర్తను ఎరిగిన సృష్టి, ఎరుగని మనిషి. ప్రియులరా, ఈ టైటిల్ వింటున్నప్పుడు మీకు కొన్ని పదాలు మీకు కనపడతాయి. సృష్టికర్త అంటే ఈ సమస్తాన్ని కలిగించినవాడు, పుట్టించినవాడు, ఆధారం, మూలం, ఈ సృష్టికి మూలం దేవుడు. ఆ మూలమైన దేవుడిని, సృష్టి పుట్టుకకు కారణమైన దేవుడిని సృష్టి ఎరిగింది అంటే గుర్తించింది, తెలుసుకున్నదే. సృష్టికర్తను సృష్టి ఎరిగింది, సృష్టి తెలుసుకుంది. మేము పుట్టడానికి కారణం, లేదా భూమి మీద మేము చేయవలసిన పనులు మాకు నియమించింది దేవుడు అని సృష్టి తెలుసుకుందట. సృష్టికర్తను మనిషి ఎరగలేదు, తెలుసుకోలేదు అన్నది ఈరోజు మనం వినబోయే అంశము. దేవుని పిల్లలారా, సృష్టికి మాట లేదు, సృష్టికి మనిషికి ఉన్నంత జ్ఞానం లేదు, మనిషికి ఉన్నంత వివేచన లేదు, బుద్ధిబలం లేదు. సృష్టి కంటే, సృష్టిలో ఉన్న జంతువుల కంటే, పక్షుల కంటే, చెట్ల కంటే, నక్షత్రాల కంటే, భూమి కంటే మనిషి బాగా తెలివైనవాడు, మనిషి బాగా ఆలోచించగలిగినవాడు, మనిషి ఏదైనా విషయం చెప్తే అర్థం చేసుకోగలిగినవాడు, తిరిగి మరలా మాట్లాడగలిగిన వాడు. ఇంత శక్తి కలిగిన మనిషికి దేవుడిని ఎరగలేదా, దేవుడు తెలుసుకోలేదా అంటే తెలుసుకోలేదండి. అదేంటండి, దేవుణ్ణి మనుషులు తెలుసుకోకపోవటం ఏంటి? చాలామంది దేవుణ్ణి నమ్ముతున్నారు కదా అని మీరు అనుకుంటున్నారు. తెలుసుకోవటం అంటే అర్థం ఏంటంటే, బాగా వినాలి, ఎరగటం అన్న పదానికి అర్థం ఏంటంటే గ్రహించటం, తెలుసుకోవటం, పరిశీలించటం. ఈరోజు భూమి మీద ఉన్న మనిషికి దేవుడి గురించి పరిశోధించేంత టైం లేదు, దేవుడు మనసులో ఉన్న విషయాలు గ్రహించేంత టైం లేదు. భూమి మీద తన చుట్టూ ఉన్న సృష్టి మీద ప్రయోగాలు చేయడానికి మనిషికి టైం ఉంది. ఈరోజు ఒక వార్త వైరల్ అవుతుంది, మీరు చూసి ఉంటారు టీవీల్లో. సునీత విలియమ్స్ అని ఆవిడ అంతరిక్షంలో చిక్కుకుపోయింది 9 నెలలుగా. ఈరోజు వచ్చింది ఆవిడ. తెల్లవారుజామున 3:30కి సముద్రంలో పడిపోయింది. వచ్చి బోట్లో వేసుకెళ్ళి తీసుకొచ్చారు. కొద్ది రోజుల వరకు శరీరంలో చాలా భయంకరమైన అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, బాగు చేయించుకోవాలి. 9 నెలలు అంతరిక్షంలో ఉండిపోయింది. తిండి లేదు, నీళ్లు లేవు, గాలి లేదు. ఏదో ఆ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసిన కొద్దిపాటి ఆహార పదార్థాలతో తీసుకెళ్ళిన వాటితో ఇప్పటి వరకు జాగ్రత్తగా అలా బ్రతికి భూమి మీదకి వచ్చింది దేవుడు దయ వలన. అంటే అంతరిక్షంలోకి వెళతాడు, భూమి కిందకి వెళ్ళిపోతాడు, సముద్రంలోకి వెళ్ళిపోతాడు. ఈ సృష్టి మీద పరిశోధనలు చేయాలి, పరిశీలించాలి, ఇంకా మేము ఏదో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. మరి అంత పరిశీలన దేవుడి మీద చేస్తారా అంటే చేయరండి. దేవుడి మీద చేయరు, దేవుడు కలిగించిన సృష్టి మీద చేస్తారు. ఇంతకీ విషయం ఏంటంటే, మనిషి సృష్టిని పరిశీలిస్తున్నాడు. సృష్టి మాత్రం నిరంతరము దేవుని వైపు చూస్తూ, దేవునికి లోబడి, దేవుడి యొక్క మనసు గుర్తెరిగి, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ సృష్టి వెళుతుంది. కానీ సృష్టిని కలిగించిందేమో మనుషుల కోసం. నా పిల్లలు వాళ్ళు, నేను యజమానుడిని, మీరంతా నా పిల్లలకి సేవ చేయండి అని సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, పంచభూతాలను, పక్షులను, జంతువులను, చెట్లను, ఇవన్నిటిని పుట్టించి దేవుడు వాడికి ఒక ఆజ్ఞ వేశాడు. వాళ్ళు నా పిల్లలు, మనుషులు, మీరు వాళ్ళకి సేవ చేయండి అన్నాడు. అందుకే ఈరోజు ప్రకృతి అంతా మనకి సేవ చేస్తుంది. ప్రకృతి వలన మనం బ్రతుకుతున్నాం. మన ప్రాణానికి అవసరమైన ప్రతీది కూడా ప్రకృతిలో మనం తీసుకుంటున్నాం అంటే దేవుడు వాటికి వేసిన ఆజ్ఞ. నా పిల్లల్ని మీరు పెంచాలి, నా పిల్లలకి మీరు సేవ చేయాలి. ఏమంటే ఆవు పాలిస్తుంది మనకి,
ఇస్తుందా? ఆవు మనకి పాలు ఇస్తుందా? ఇస్తుంది. దానికి ఎవరు చెప్పారు మనకి పాలు ఇమ్మని? బాగా ఆలోచించండి. కోడికి గుడ్డు పెట్టి మనకి ఇమ్మని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. కోడి గుడ్డు పెడితే అది పిల్లైతే నీకు నోట్లోకి చికెన్ వస్తుంది. మాంసం తిని నువ్వు బ్రతకాలి అంటే అది బలైపోవాలి. నువ్వు పిల్లల్ని పెట్టి నా పిల్లలకి ఇయ్యు, దేవుడు చెప్పిన మాట సృష్టికి. ఆవు నువ్వు పిల్లల్ని పెట్టి నా పిల్లలకి ఇయ్యు, నువ్వు పాలు ఇయ్యు, నీ బిడ్డను వాళ్ళకి ఇచ్చే, నా బిడ్డలకి ఇచ్చే. అంటే దేవుడు అనే ఆయన ఈ సృష్టిని కలిగించింది మానవుల కోసం. అది దేవుడి మాటకు లోబడి మనుషులకు సేవ చేస్తుంది. భూమి దున్నేస్తున్నాడు, పంటలు పండించేస్తున్నాడు, బోర్లు వేసేస్తున్నాడు లోపలికి. ఎవడి భూమండలం అంతా గజగజ 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 మనుషులు ఎంతగా దాన్ని వాడుకుంటున్నా నొప్పిని భరిస్తూ మనుషులకు సేవ చేస్తుంది భూమి. పైనున్న ఆకాశం, ఎవడి వస్తువులు, ఎవడి సృష్టిలో చాలా రకాల వస్తువులు, అవన్నీ కూడా మనుషుల కోసం ఎడతెరిపి లేకుండా కష్టపడి పనిచేస్తున్నాయి, సేవ చేస్తున్నాయి. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటించేది సృష్టిలో ఉన్న ప్రతిదీ. ఆదికాండంలో నుండి దేవుడు తన పిల్లల్ని భూమండలం మీద కనాలి అనుకున్నప్పుడు సృష్టిని కట్టడం ప్రారంభించారు. అదే మాటతో బైబిల్ ప్రారంభం అవుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. దేవుడు అనగానే ఎవరో అనుకోకండి, పైనున్న ఆకాశాన్ని, నువ్వు కూర్చున్న ఈ భూమిని కలిగించిన ఆయన దేవుడు. ఆయన రాయించిన పుస్తకమే బైబిల్. నీ కళ్ళ ముందున్న ఇగో వేప చెట్లు, నువ్వు పండించే పంటలు, నువ్వు తినే తిండి, నువ్వు పీల్చుకుంటున్న గాలి, నువ్వు త్రాగుతున్న నీళ్లు, ఉదయాన్నే వస్తున్న సూర్యుడు, సాయంత్రం అయిపోగానే వచ్చిన ఈ వెన్నెల, చంద్రుడు, కాలాలు మారిపోతున్నాయి, ఋతువులు మారిపోతున్నాయి అంటే వస్తున్న వర్షాలు, శీతాకాలాలు, ఎండాకాలాలు, ఇవన్నీ నీకు ఎవరైతే రప్పిస్తున్నారో ఆయన రాయించిన పుస్తకమే బైబిలు. అందుకే బైబిలును ప్రారంభించేటప్పుడు దేవుడు ఏమని ప్రారంభించాడంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే బైబిల్ ఎవరైనా ఓపెన్ చేయగానే ఆయన ముందు మొదట చెప్పే మాట ఏంటంటే, నువ్వు కూర్చుంటున్న ఈ నేల, నువ్వు పండించుకుంటున్న ఈ నేల, నువ్వు ఇల్లులు కట్టుకున్న ఈ నేల, నువ్వు బ్రతుకుతున్న ఈ నేల, నువ్వు బ్రతకడానికి సహాయం చేస్తున్న పైనున్న ఆకాశము, ఈ సమస్తాన్ని కలిగించిన నేను మాట్లాడుతున్నాను. ఆ బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుకో అన్నట్టుగా మొట్టమొదటి మాటలోనే సృష్టిని నేను కలిగించాను అని దేవుడు ప్రారంభించాడు బైబిల్ని. అందులో మీరు కిందకి వెళ్ళిపోయేసరికి ఏ దినాన ఏ వస్తున్నాయో చక్కగా మొదటి దినం, రెండో దినం, మూడో దినం, నాలుగో దినం, ఐదో దినం, ఆరో దినం, ఈ అనంత విశ్వాన్ని 6 దినాలు కలిగించేశాడు. అందులో నుండి సూర్యుడిని చంద్రుడిని కలిగిస్తున్నాడు 4వ దినం. అప్పుడు వాడికి మాట చెప్పాడు, పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అన్నాడు. అంటే భూమండలం మీద నా పిల్లల కోసం పెద్ద జ్యోతి పగలు రావాలి అన్నాడు. ఎవరా పెద్ద జ్యోతి? సూర్యుడు. రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అంటే చంద్రుడు. అంతే కదండి. మనం పని చేసుకోవాలనుకున్నప్పుడు ట్యూబ్ లైట్ వేస్తాం, రాత్రి పడుకోవాలనుకున్నప్పుడు బెడ్ లైట్ వేస్తాం. ఎందుకు? ట్యూబ్ లైట్ ఉంటే మనకేం రాదు, నిద్ర రాదు. రాత్రి కూడా సూర్యుడు కంటిన్యూ అయిపోయాడు అనుకోండి, పడుకుంటాం మనం, వేడికి తట్టుకుంటావా? అందుకే ఏమన్నాడంటే దేవుడు, నువ్వు 5 గంటలకు వెళ్ళిపోవాలా, ఎందుకంటే నా పిల్లలు చల్లగా అయిపోవాలి, నా పిల్లలకి చిన్న లైట్, బెడ్ లైట్ లాగా ఒక చందమామ రావాలి, వాళ్ళు హాయిగా నిద్రపోవాలి. పగలంతా పని చేస్తారు కదా, రాత్రి నిద్రపోవాలంటే పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ పెడతాను. మీకు అర్థమైందా? పగటిని ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి. అంటే సృష్టిని కట్టిన ప్రారంభంలో ఆది కాండంలో చెప్పాడు సూర్యుడికి, నువ్వు పగలెళ్ళాలి నా పిల్లలకి వెలుగివ్వడానికి అన్నాడు. ఇప్పటికీ సూర్యుడు ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడైనా సూర్యుడు చంద్రుడు కొంచెం షిఫ్ట్లు చేంజ్ చేసుకున్నారా? నేను పగలెళ్తాను, నువ్వు రాత్రి వెళ్ళి అన్నాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? పగలంతా చీకటిగా ఉంటుంది, రాత్రి అంతా ఎండొచ్చేస్తుంది. బతుకుతాం మనం భూమి మీద? బ్రతకలేం. అంటే ఆది కాండంలో మనుషులే పుట్టనప్పుడు ముందులో సృష్టికి చెప్పిన మాట ఇప్పటికీ అది పాటిస్తూనే ఉంది. ప్రియులరా, సృష్టిని ఎరిగింది, సృష్టి దేవుణ్ణి ఎరిగింది, మనిషి మాత్రం దేవుణ్ణి ఇంకా ఎరగలేదు. అంటే అర్థం చేసుకోలేదు ఆయన. ఇంకా ఆయన ఎవరో తెలీదు, ఆయన ఈ జన్మ ఎందుకు ఇచ్చాడో తెలీదు,
ఈ జీవితంతో ఏం చేయమని ఈ జీవితాన్ని ఇచ్చాడో తెలీదు. దేవుడిని అర్థం చేసుకోవటం అంటే మనుషులు ఎలా అర్థం చేసుకున్నారంటే, దేవుడు అనగానే మనకి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే కాపాడేవాడు, మన అవసరాలు తీర్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారు తప్ప, దేవుడు అనగానే సృష్టిని కట్టినవాడు, దేవుడు అనగానే తల్లి గర్భంలో దేహాన్ని కట్టినవాడు, ఈ దేహాన్ని కట్టిన దేవుడు అసలు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ జన్మ, ఈ జన్మతో నన్నేం చేయమన్నాడు అని దేవుణ్ణి ఎరగలేదు మనిషి. దేవుని ఉద్దేశాలు ఎరగలేదు మనిషి. మేక గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదట మేక గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. మేక గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును, అయితే వారు అనగానే ఇక్కడ మనుషులు, అయితే వారు మనుషులు దేవుని పిల్లలు ఆయన తలంపులు తెలుసుకొనలేదట. దేవుని తలంపులు తెలుసుకోలేదట. నెక్స్ట్, ఆయన ఆలోచనలు గ్రహింపకొన్నారు. చూసారా ఎంత బాగా రాశాడు బైబిల్లో దేవుడు. ఇదిగో కళ్ళములోనికి ఒకడు పనులు సమకూర్చినట్లుగా, ఒక రైతు 6 నెలలో 3 నెలలో 4 నెలలో కష్టపడి రాత్రింపగళ్ళు వ్యవసాయం చేసి దానికి నీళ్లు పోసి దానికి ఎరువేసి అది ఏ జంతువులు తినేయకుండా కాపలా కాసి దివారాత్రాలు కష్టపడి పనిచేసి పంటను కోసి కళ్ళంలోకి ఎలాగైతే తెస్తాడో, జగత్తు పునాది వేయబడక మునుపు నాకు పిల్లలు కావాలని కోరుకుని వాళ్ళ కోసం ఇంత పెద్ద సృష్టిని కట్టి ఆ సృష్టిలోనికి పిల్లల్ని తీసుకురావడానికి తల్లి గర్భంలో 9 నెలలు కష్టపడి కన్ను, కాళ్ళు, ముక్కు, నోరు అవయవాలన్నీ బిగించి కంటికి రెప్పలాగా ఆ చీకటి బెలంలో ఉమ్మనీటిలో నేను కాపాడి ఒకానొక రోజు చక్కగా ఈ భూమి మీదకి బిడ్డను తీసుకొస్తే, మనిషిని నేను కష్టపడి చేస్తే, ఇంత కష్టపడిన నా ఉద్దేశాలు కానీ నా తలంపులు కానీ నా ఆలోచనలు కానీ వాళ్ళు ఏం చేయట్లేదట, తెలుసుకోలేదు, గ్రహించలేదు, నా గురించి ఆలోచించడం లేదు. నేను ఆ జన్మ ఎందుకు ఇచ్చానో వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ కోసం ఇంత అందమైన సృష్టిని ఎందుకు కట్టానో వాళ్ళు ఆలోచించడం లేదు. సృష్టి నా కష్టంతో పని చేస్తుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే దేవుడు ఇండైరెక్ట్గా ఒక మాట అంటున్నాడు, సృష్టికర్తనైన నన్ను, పుట్టించిన నన్ను నరులు తెలుసుకోలేదు. టైటిల్ అదే పెట్టాను, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. మనిషి ఎరగలేదు. మరి సృష్టి ఎరిగింది అంటున్నారు కదండి, దానికి ఎలా తెలుసండి? సృష్టి ఎలా ఎరిగింది? మీరు అంటున్నారు దేవుడు ఉద్దేశాలు మనుషులు తెలుసుకోలేదు, దేవుడు ఆలోచనలు తెలుసుకోవటం లేదు, దేవుడికి అనుకూలంగా మనుషులు బ్రతకటం లేదు అంటున్నారు. నిజమే, బ్రతకటం లేదండి. మనిషి దేవుడు మాటలు కనుక వింటేనండి, దేవుడు ఎలా బ్రతకమన్నాడో కనుక బైబిల్ బాగా చదువుకుంటానండి, ఈ సొసైటీ ఇలా ఉండదండి. దొంగతనాలు ఉండవు, నరహత్యలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, మోసాలు ఉండవు, పాపాలు ఉండవు, గొడవలు ఉండవు, కుట్లాట్లు ఉండవు, అసూయలు ఉండవు, పగలు ఉండవు, కక్షలు ఉండవు, కులాలు ఉండవు, మతాలు ఉండవు, నా ప్రాంతం ఈ ప్రాంతం అని భేదాలు ఉండవు, ఏమి ఉండవండి. బైబిల్ చదువుకుంటే బైబిల్ ఒకటే చెప్తుంది, భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కలిసి ఉండండి, ప్రేమగా ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు సహించుకోండి. అప్పుడప్పుడు మీ మధ్యలో ఏదైనా చిన్న చిన్న విభేదాలు వస్తే ఒకరిని ఒకరు క్షమించుకోండి. బైబిల్ అండి. బైబిల్ ఎంత మంచి బోధ చేస్తుంది సమాజానికి. కనుక సృష్టికర్తను గనక ఈ సృష్టిలో ఏమంటే ఆయన ఇచ్చిన ఈ జన్మ అని మనుషులు కనుక గ్రహించగలిగితే, జన్మిచ్చింది ఆయన కనుక ఎలా జీవించాలో ఆయనే చెప్తాడు అని బైబిల్ చదివేవారు, బైబిల్లో దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికేవారు. అలా బ్రతికితేనండి ప్రపంచం చాలా బాగుంటుందండి. ఏమంటే మన భూమి మీద ఒక దేశం ఉందండి. బైబిల్లో మీకు పౌలు గారు ఆ ద్వీపం, పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న టైంకి అది ద్వీపం, మిలేతు అని ఉంటుంది బైబిల్లో అపోస్తుల కార్యాల్లో. ఇప్పుడు ప్రజెంట్ ఆ దేశం ఉందండి, అది ద్వీపం. పౌలు గారు సువార్త ప్రకటించడానికి వెళ్ళే టైంకి ద్వీపం, వాళ్ళంతా అనిజనులు,
భయంకరమైన పరిస్థితులు అండి. కొట్టుకోవటం, తిట్టుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటం. ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ద్వీపానికి యేసుక్రీస్తుల వారు సువార్త పట్టుకుని పౌలు గారు వెళ్ళారు. ప్రజెంట్ ఆ దేశం ఉందండి ఇప్పుడు. దాని పేరు మాల్టా. మీకు నెట్లో కొట్టుకున్న, మ్యాప్లో కొట్టుకున్న మీకు కనబడుద్ది, మాల్టా అని ఉంటుంది. ఒకప్పుడు మిలేతు దాని పేరు. ఇప్పుడు ఆ దేశం ఎలా మారిపోయిందంటేనండి, దేశంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులేనండి. మాల్టా చిన్న దేశం అండి. అందులోనండి ఆ దేశాన్ని మీరు చూస్తేనండి కేసులు ఉండవు. పోలీస్ స్టేషన్లు ఉంటాయి కానీ కేసులు ఉండవు. ఎవరు దొంగతనాలు చేయరు, ఎవరు వ్యభిచారాలు చేయరు, ఎవరు మోసాలు చేయరండి. విచిత్రం ఏంటి తెలుసండి, ఇప్పుడు మన ఇంటి ముందు బండి మనం ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? మనం నడిపే మోటార్ సైకిల్ మనం ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో పెట్టుకున్నారు కదండి, తాళం దానికి ఎడతారా? తాళం వేసేస్తారా? గేట్ లోపలెట్టి బండికి తాళం వేసి, ఎందుకైనా మంచిదని మళ్ళీ గేటుకి తాళం వేసి, ఆ తాళం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటాం? ఇంట్లో పెట్టి మళ్ళా డోర్కి తాళం వేస్తాం. మనం ఇంత భద్రపరిచయం మన బండిని. ఆ దేశంలో బండ్లు ఎక్కడ పెట్టుకుంటా తెలుసండి వాళ్ళు? ఇంటి ముందే బండి వదిలేస్తారండి. తాళం కూడా దానికే ఉంటుంది. తాళం కూడా వేరేటాళ్ళు బండికి. ఎందుకు? అక్కడ ఎవరు లేరు. దొంగలు లేనప్పుడు తాళాలు వేయటం ఎందుకు? మనం ఎందుకు వేస్తున్నాం చెప్పండి తాళాలు? మన చుట్టూ ఎవరున్నారు? దొంగలు. బండి దానికి ఎట్టేసి మీరు రోడ్డు మీద వదిలేయండి, బండి తెల్లారిసరికి ఉంటుందా? ఎవడొకడు రాత్రి వేసుకుని వెళ్ళిపోయి ఏ పాటలుగా పాటలు ఇప్పేసి ఇనప సామానుడికి అమ్మేస్తాడు. ఎందుకంటే బండి కింద అమ్మితే ఎవడన్నా పట్టుకుంటాడు కదా, ఎక్కడికక్కడ డిస్మాండిల్ చేసేస్తారు అంతే. కానీ ఆ దేశంలోనట దొంగతనాలు ఉండవటండి. ఆ దేశంలో ఆడపిల్లలు అలా నడుచుకుని వెళ్ళిపోతున్నా ఎవరు ఆ అమ్మాయి వైపు చూడటం కానీ, అమ్మాయిని ఏమన్నా అంటం కానీ, ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఏమి జరగదట. కానీ మన దేశంలో చూడండి, అత్యాచారాలు, 9 నెలల పసిబిడ్డను చంపేయటం చూశారు కదా. 9 నెలల పసిబిడ్డ మీద అత్యాచారం. ఆడపిల్లల్ని అత్యాచారం చేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశారు. దిశ మీకు తెలుసు కదా, హైదరాబాద్లో అత్యాచారం చేసేసండి లారీ డ్రైవర్లు డీజిల్ పోసి కాల్చేశారు ఆవిడ్ని. ఏంటి సొసైటీ ఇలా ఉంది అంటే, సాటి మనిషిని ఎలాగరా చంపుతున్నావు? పొరుగువాని భార్యతో అక్రమ సంబంధం ఎందుకురా పెట్టుకుంటున్నావు? ఈ పాపాలన్నీ మనుషులు ఎందుకు చేస్తున్నారంటే, వీళ్ళకి ఇంకా దేవుడు ఎవరో కరెక్ట్గా తెలీదు. తెలిస్తే పాపాలు చేయడు, తెలిస్తే నేరాలు చేయడు. జన్మిచ్చింది ఆయనని తెలిస్తే తప్పులు చేయడు. ఎందుకంటే జన్మిచ్చిన ఆయన ఈ జన్మ ముగించిన తర్వాత మళ్ళీ పట్టుకుంటాడా? పట్టుకుంటాడు. శ్రేష్టమైన జన్మిచ్చాను భూమి మీద నీకు, నువ్వు భూమి మీద నువ్వు చేసినవన్నీ నాకు విరుద్ధమైన కార్యక్రమాలు అని చచ్చిపోయిన తర్వాత ఆత్మను పట్టుకుని భయంకరమైన నిత్యాగ్ని దండలలో మనిషిని వేస్తాడు. నువ్వు దేవుడిని కనుక ఎరిగితే నీ జీవితం చాలా బాగుంటుంది భూమి మీద. సృష్టి ఎరిగిందా దేవుడిని అంటే ఎరిగింది. మీరు ఎలాగండి చెప్తారు అంటే, బైబిల్లో నుండి మీరు కొన్ని సందర్భాలు చదవాలి. మనుషులకు దేవుడు ఎవరో కరెక్ట్గా తెలియలేదు. దేవుడు ఎవరో తెలియలేదు అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడిని ఎందుకు నమ్మాలి? అసలు దేవుడు ఎవరు? నాకు దేవుడు కూడా బంధం ఏంటి? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు? చచ్చిపోయిన తర్వాత దేవుడు ఏమైనా తీర్పు తీరుస్తాడా? దేనిని బట్టి తీర్పులు తీరుస్తాడు? నన్ను ఎలా బ్రతకమని జీవితం ఇచ్చాడు? ఇవేవి మనుషులకు తెలియదండి. కానీ మీరు బైబిల్లో చూస్తున్నప్పుడు అండి, మన కళ్ళ ముందున్న ఈ సృష్టిలో ప్రతి దానికి కూడా అది ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. బాగా వినాలి ఇది. సృష్టిలో మన కళ్ళ ముందున్న ఒక జంతువుని తీసుకుంటారా, ఒక పక్షిని తీసుకుంటారా, లేదా ఒక చెట్టుని తీసుకుంటారా? మీరు దేన్నైనా తీసుకోండి, ప్రతి చెట్టుకి, ప్రతి పక్షికి, ప్రతి జంతువుకి సృష్టికర్త దేవుడు తెలుసు. మనం ఆయన పిల్లలమని తెలుసు. అవి ఎందుకు పుట్టాయో వాటికి తెలుసు. వాటి పనేంటో వాటికి తెలుసు. వాటి జన్మ ఏంటో వాటికి తెలుసు. ఎలాగండి చెప్తారంటారా? బైబిల్లో ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం తీయండి. బైబిల్లో జాగ్రత్త చదవాలి. ఇది బైబిల్ కలిగిన వాళ్ళు జాగ్రత్తగా చదవండి, లేని వాళ్ళు వినండి. చాలా చాలా మంచి విషయాలు, అసలు మీరు ఎప్పుడు వినని విషయాలు. మన కళ్ళ ముందు ఇన్ని విషయాలు జరుగుతున్నాయా ఆ సృష్టిలో? ఏంటి, ప్రతిరోజు నేను చూస్తున్న చెట్లు, ప్రతిరోజు నేను చూస్తున్న జంతువులు, ప్రతిరోజు నేను చూసే ఈ జీవులు, పక్షులు, ఇవి ఎంతలాగా దేవుడి కోసం ఆలోచిస్తున్నాయా అని మీరు వింటారు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం అండి, చదువుదామే. న్యాయాధిపతుల గ్రంథం 8వ వచనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం
బాబు వీడియో రెడీ చేయండి, ప్రాజెక్ట్ ఆన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టును అడగగా, ఒలివ చెట్టు ఏమండి ఇక్కడ ఏం జరుగుతుంది సందర్భం అంటే, చెట్లన్నీ కలిసి సమావేశం అయ్యాయట, మాట్లాడుకున్నాయట. మాట్లాడుకుని మన మీద ఒక రాజును పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అడవిలో జంతువులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఎవరు? సింహం కదండి. సింహం అడవికి రాజు. పక్షులకు ఒక రాజు ఉంటాడు, పక్షిరాజు. ఇప్పుడు అడవిలో ఉన్న జంతువులకు రాజు ఉన్నాడు, పక్షులకి రాజు ఉన్నాడు. మనకు కూడా ఎవరు కావాలి? ఇప్పుడు చెట్లు అనుకుంటున్నాయి మన మీద కూడా ఒక రాజు ఉండాలి అని చెట్లన్నీ మాట్లాడుకున్నట ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయట. ఏ చెట్టు? ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయట. ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, మమ్మను ఏలు, అంటే మా మీద నువ్వు రాజుగా ఉంటావా, మమ్మను ఏలుతావా అని అడిగాయట. అప్పుడు ఒలివ చెట్టు ఏమంటుంది? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమునియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటే రిప్లై ఇచ్చింది ఒలివ చెట్టు. ఏమని మాట్లాడుతుంది ఒలివ చెట్టు? మా మీద నువ్వు రాజుగా ఉండు అంటే ఒలివ చెట్టు ఏమంటుంది? నేను ఆ పని చేయలేను, దేవుడు నాకు జన్మిచ్చింది ఎందుకంటే ఒలివ తైలం, ఒలివ నూనె మన పుట్టించాడు. ఏమంటే ఒలివ చెట్టు అంటే మీరు చాలా మంది తెలియదు, ఎందుకంటే మన దేశంలో పెద్ద కనపడదు. అది ఆలివ్ ఆయిల్ అంటారు, తెలుసా? ఆలివ్ ఆయిల్ నూనె, ఒలివ నూనె. ఆ తైలం ఇవ్వడానికి దేవుడు నన్ను పుట్టించాడు. ఏమంటే ఇప్పుడు వేరుశనగ ఉందనుకోండి, వేరుశనగ నుండి మనం ఏం తీస్తాం? నూనె, వేరుశనగ నూనె. పొద్దుతిరుగుడు చెట్టు ఉందనుకోండి, దాని నుంచి మనం ఏం తీస్తాం? పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ అంటారు కదా. అలాగే ఆ దేశంలో ఈ చెట్టు ఉండేది. ఏ చెట్టు? ఒలివ చెట్టు. దాన్ని దేనికి వాడతారంటే తైలం, ఆయిల్ తీయడానికి వాడతారు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాయట చెట్లన్నీ. మా మీద నువ్వు రాజుగా ఉండు, మమ్మల్ని పరిపాలించు అంటే ఆ చెట్టు అంటుంది. ఏమంటే ఇదంతా వింటుంటే మీకు ఎలాగుంది? మనసులో ఉన్న చెప్పండి. చెట్లు సమావేశాలు వేసుకుంటాయా? చెట్లు మాట్లాడుకుంటాయా? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి మాకు రాజుగా ఉండని అడుగుతాయా? ఏదో బైబిల్లో అలా రాస్తారండి, మీరు ఏదో చెప్తారండి, మాకు సబెట్టారు కనుక తప్పక కనుక మేము వినాలండి. ఇలాగైనా ఆలోచిస్తున్నారు? నిజం మాట్లాడుకుందాం. చెట్లు మాట్లాడతాయా? మీ పక్కన చెట్టు కనపడుతుంది, ఏ చెట్టు చెప్పండి? అది ఆడు చూడండి వెనక్కి. ఏ చెట్టు అది? వేప చెట్టు మాట్లాడటం విన్నారా ఎప్పుడైనా? విన్నారా? వినలేదు. చెట్లు మాట్లాడవా? మాట్లాడతాయా? మాట్లాడవా? మేము మా పుట్టెరిగి, మా తాతలు పుట్టెరిగి వేప చెట్టు మాట్లాడటం మేము వినలేదండి. వినలేదండి, నిజమే. అలాగనే మాట్లాడుకోవాలనుకుంటున్నారా? జాగ్రత్తగా వినాలి. బైబిల్ ఎవరు రాయించిన పుస్తకం అని చెప్పాను ప్రారంభంలో. ఎవరు రాయించారు? దేవుడికి మరో పేరు ఏమని చెప్పాను? సృష్టికర్త రాయించాడు. అంటే సృష్టిని కలిగించిన ఆయన రాయించిన దాంట్లో తప్పులు ఉండవు. సృష్టి గురించి ఆయనకే బాగా తెలుసు, ఎందుకంటే చేసిన ఆయన కనుక, పుట్టించిన ఆయన కనుక. చెట్లు మాట్లాడుకోవటం ఏంటంటే, మాట్లాడతాయంటే మీరు చెట్లు సబ్జెక్ట్ పక్కన పెడదాం. చెట్లు అర్థం కావాలంటే ముందు మనకి మన కళ్ళ ముందు ఉన్న జంతువులు మాట్లాడతాయా? మాట్లాడుకుంటాయా? మీకు అదే అర్థం అవ్వదు. కుక్క మాట్లాడుకుంటుందా? అమ్మ మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీకు మాటలొచ్చు కదా. కుక్కలు మాట్లాడుకుంటాయా? వీధిలోకి ఏదో కొత్త కుక్క వచ్చింది, ఓ కుక్క చూసింది, అప్పుడు ఇది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అరుస్తుంది దాని మీద. ఏమని అరుస్తుంది? దీని అరుపుకి మిగతా కుక్కలన్నీ దీనికి సపోర్ట్గా ఎందుకు వచ్చాయి అంటే, యుద్ధానికి బలం పోగేసింది అది. ఏమని? రే మన 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 లోకల్లోకి ఎవడో నాన్ లోకలోడు వచ్చాడు,
మనకే మూత దొరక్కి వీళ్ళు నడ్లు ఎరగొట్టేస్తున్నారు ఇంటికి వెళ్తుంటే. ఇప్పుడు ఈ కొత్తోడు వచ్చాడంటే దొరికే మూత కూడా దొరకదు. కాబట్టి మనం అందరం కలిసి ఏం చేయాలా? అటాక్. అది అది మిగతా కుక్కలకి సిగ్నల్ ఇచ్చింది. ఎవడో కొత్తోడు వచ్చాడు అనగానే అంతేనండి. ఇవి ఎక్కడుంటాయి తెలియదండి. అప్పటి వరకు ఎక్కడ పడుకునే తెలియదు. పడుకున్నవన్నీ లేచి దీని దగ్గరకు వచ్చేస్తా. ఏమైంది చెప్పు, అడుగో కొత్తోడు. మూకొమ్మడగా ఇవన్నీ వెళ్ళి దాని మీద దాడి చేస్తాయా? చేసే. నేను మాట్లాడుతాను, అది కొత్త కుక్క అని ఒక్కొక్క చూసింది, మిగతా కుక్కలకి ఎలా తెలిసిందో చెప్పాలి నాకు. మీరు చెప్పండి. ఇప్పుడు ఇది చెప్పింది నీకు అర్థం అవ్వలేదు కానీ పక్క ఉన్న కుక్కకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, కుక్కలకు భాష ఉందా? అది బవ్వు అంటదని నువ్వు అనుకున్నావు. ఆ బవ్వులో భాష దానికి అర్థమవుతుంది, పక్క కుక్కకి మనకు అర్థమవుతుంది. ఆహారం తినేటప్పుడు ఒక బవ్వు అంటది. ఇప్పుడు కుక్కకో ముక్క వేయండి, అది తింటున్నప్పుడు పక్క కుక్క వచ్చింది అనుకోండి, ఓ అంటది గట్టిగా. దానికి సిగ్నల్ అంటే ఇది నా ముక్క, నువ్వు తినడానికి కుదరదు. అది సైలెంట్ అయిపోద్దా? అది మొరగ్గానే అయిపోయింది. అంటే ఇప్పుడు ఈ రెండు కుక్కలు మాట్లాడుకున్నాయా? మాట్లాడుకున్నాయి. బాగా వినాలి, మీ కళ్ళ ముందు జరుగుతాయి కానీ ఇవేమి మీరు ఆలోచించరు. రోజు మీ కళ్ళ ముందు జరిగేవే, మీరు ఆలోచించరు ఇవన్నీ. కుక్క మరో కుక్కతో దాని భాషలో మాట్లాడుకుంటుంది. ఏం మాట్లాడుతుందో మనకి అర్థం కాదు. వెరీ గుడ్. ఇప్పుడు కుక్కలకు భాష ఉందా? ఉంది. ఇది పక్కకెట్టండి. కోడి పిల్ల, కోళ్ళు పెంచుతారు కదా మీరు, పెంచుతున్నారు. కోడి పిల్లల్ని చేసిన తర్వాత బయటకు అలాగా మేతకి తీసుకెళ్తుంది. తీసుకెళ్తున్నప్పుడు పైన ఏదైనా ఒక గెద్ద తిరుగుతుంది అనుకోండి, కోడి ఏం చేస్తుంది? రెక్కలు ఒకసారి ఇలా పైకెత్తి మీరు పరిశీలించాలా, అది ఒక రకమైన సౌండ్ చేస్తుందండి. కొక్క అంటది. మీరు చూడండి, గమనించండి దాన్ని. రెక్కలు అలా ఎత్తి ఆ సౌండ్ చేయగానే పిల్లలన్నీ ఏం చేస్తాయి అంటే, అమ్మ చెప్పింది పిల్లలకి ఏమని, మీరు మా రెక్కల కింద దూరలేదా, నీ పని అయిపోయి నీకు చచ్చిపోవడానికి ఒకడు ఎత్తుకుపోవడానికి పైన ఒకడు వచ్చాడు, నువ్వు నా రెక్క కింద దూరలేదా, ఇదే నీకు చివరి రోజు అంటది. అది అమ్మ చెప్పింది పిల్లకోడికి అర్థమైందా? అర్థమైంది. వెంటనే రెక్కల కింద దూరింది. ఇప్పుడు చెప్పండి, కోడికి భాష ఉందా? కోడి భాష, కుక్క భాష, నక్క భాష, ఆవు భాష, గేదె భాష, ప్రతిదానికి భాష ఉంది. కాకపోతే దాని భాష దానికి అర్థమవుతుంది, నీకు అర్థమవుతుంది. అందుకే అనుకున్నావు అయ్యే మురుక్కున్నాయని అంటావు. నువ్వు మొరగట్లేదు, అవి మాట్లాడుకుంటున్నాయి. మీకు ఇంకా ప్రాక్టికల్గా కావాలంటే మీకు ఒకటి చెప్తాను. ఇదంతా మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, మీరు పైన ఇగో ఇలా మేడలు ఉంటాయి కదా, మేడ పైన ఒక రోజు కొన్ని బియ్యం గింజలు వేసేయండి. అలాగా ఒక కాకో లేదంటే ఒక పావురమో చూస్తుంది ముందు, రయ్యమని వచ్చి వాళ్తుంది. అక్కడ వాలి 4 గింజలు తింటది. మీరు చూడండి, కొద్దిసేపటికి అది అక్కడి నుంచి ఎగిరిపోద్దండి. మనం అనుకుంటాం వెళ్ళిపోయిందని, వెళ్ళదు. అది వెళ్ళిపోయి దాని బ్యాచ్ ఉంటుంది మొత్తం. ఆ బ్యాచ్ మొత్తానికి ఇంటి అడ్రస్ చెప్తుంది. పలానా ఇంటోడు చాలా మంచోడమ్మా, ఆడి చేతిలోంచి 4 గింజలు వేసాడు పైన, పదండి ఎక్కడికి, వాడి ఇంటికి. ఆ ఒక్క పావురమో, ఒక్క కాకో, ఒక్క పక్షో మిగతా పక్షులన్నింటినీ తీసుకుని వస్తుంది. ఒక గంటలో చూడండి అక్కడ ఎక్కువ పక్షులు ఉంటాయి. ఎవడు ఒకటే కదా చూసింది ఆహారం వేయటం, ఇన్ని పక్షులు ఎలా పట్టుకొచ్చింది? వెళ్ళి చెప్పింది వాటికి, పలానా చోట ఆహారం ఉంది పదండి అని. మాట్లాడుకుంటాయా? పక్షి మాట్లాడుకుంటాయి. పక్షులు మాట్లాడుకుంటున్నాయి. చెప్పండి. కుక్కలు మాట్లాడుకుంటాయి, కోళ్ళు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పుడు చెప్పండి, మనుషులు మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటారు. అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు చెట్లు మాట్లాడవా? మీరు చెప్పాలి. ఇప్పుడు మాట్లాడవా? మాట్లాడుతాయా? మీరు ఇప్పుడు ఇంకో డౌట్ వస్తుంది, ఊరుకోండి వాటికి నోరన్నా ఉందా, ఏదో మాట్లాడుకున్నా ఏంటో నమ్ముతాము, చెట్టుకి ఏం లేదు, నోరు లేదు కదండి. నోరు లేనిది ఎలాగండి మాట్లాడుతుంది? మనం ఎప్పుడైనా ఒక విషయం చెప్పామంటేనండి, బైబిల్లో దేవుడు ఒక విషయం చెప్పాడంటే, దేవుడు చెప్పిన విషయాన్నే శాస్త్రవేత్తలు కొన్ని కోట్లు తగలేసి దేవుడు చెప్పిందే చెప్తారు. మళ్ళీ కొత్తదేం చెప్పరాళ్ళు. భూమి గోళాకారంగా ఉంటుందని క్రీస్తుకు పూర్వం రాయించాడు దేవుడు బైబిల్లో. వీళ్ళు అబుల్ టెలిస్కోప్ కానీ ఆకాశంలోకి వెళ్ళిపోయి భూమికి బొమ్మ తీసి భూమి గుండ్రంగా ఉంది, కొత్త విషయం చెప్పామన్నారు.
మిగతా వాళ్ళు అందరూ శాస్త్రవేత్తలు చప్పట్లు కొట్టారు. మరి బైబిల్లో ముందే చెప్పాడు దేవుడు భూమి గోళంగా ఉంది అని. సృష్టికర్త రాయించిన పుస్తకం చదివితే సృష్టి గురించి అన్ని తెలుస్తాయి. నేను మళ్ళా చెప్తున్నాను, బైబిల్ అనేది సృష్టికర్త రాయించిన పుస్తకం. సృష్టికి మాన్యువల్ బుక్ ఇది. మాన్యువల్ బుక్ అంటే తెలుసు కదా, ఒక ఫ్యాన్ కొన్నారనుకోండి దాంట్లో ఏమిస్తాడు? మాన్యువల్ బుక్. ఒక ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి దాంట్లో ఏముంటుంది? మాన్యువల్ బుక్. ఆ బుక్ ఓపెన్ చేస్తే ఆ ఫ్రిడ్జ్ని ఎలా తయారు చేశారు, ఎలా వాడాలి, ఎంతకాలం పనిచేస్తుంది, ఎప్పుడు నాశనం అయిపోద్ది, అంతా మాన్యువల్ బుక్లో ఉంటుంది. అలాగే సృష్టి మొత్తానికి మాన్యువల్ బుక్ ఏది అంటే ది బైబిల్. మీ చేతుల్లో ఉన్న హోలీ బైబిల్ చూశారు, అది సృష్టి మొత్తానికి మాన్యువల్ బుక్. సూర్యుడిని ఎవరు చేశారు, సూర్యుడు ఎలా పనిచేస్తున్నాడు, సూర్యుడు ఎందుకు పనిచేస్తున్నాడు, సూర్యుడు ఎప్పుడు నాశనం అయిపోతాడు, అన్నీ ఉంటాయి ఇందులో. కనుక బైబిల్ గురించి చాలా మంది తక్కువ అంచనా వేశారు. అదేదో మత పుస్తకం అని అన్నారు, అమెరికాల పుస్తకం కాదండి. సృష్టికి మాన్యువల్ బుక్. సృష్టిలోనికి ఏం కావాలో అడుగు బైబిల్ని. ఆకాశం గురించి కావాలా చెబుతుంది, భూమి గురించి కావాలా చెబుతుంది, భూమి లోపల ఏమున్నాయో కావాలా చెబుతుంది, సముద్రం గురించి కావాలా చెబుతుంది, సముద్రం లోపల ఏమున్నాయి కావాలా చెబుతుంది. బైబిల్ చెప్పని సంగతి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ చెప్పనిది, బైబిల్ మాట్లాడింది, బైబిల్లో ఈ విషయం లేదండి అనడానికి ఉండదు. అన్నీ ఉంటాయి బైబిల్లో. కారణం క్రియేటర్, మొత్తాన్ని కలిగించిన క్రియేటర్, సృష్టికర్త రాయించాడు గనుక సృష్టిని గురించిన ప్రతి వివరణ దేవుడు అందులో పెట్టాడు. కనుక ఇంత పెద్ద విశ్వంలో దేవుడు కమ్యూనికేషన్ ఉండాలి. పక్షికి పక్షికి భాష ఉండాలి, జంతువుకి జంతువుకి భాష ఉండాలి, అలాగే చెట్టుకి చెట్టుకి కూడా ఏముండాలి? భాష ఉండాలి. పెట్టాడు దేవుడు. ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఎలా మాట్లాడతాయి మీకు విజువల్ బొమ్మేస్తారు. ఇప్పుడు చూడండి, చెట్లు మాట్లాడుకుంటాయంటే మాట్లాడుకుంటాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఏదో ఎవరో ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు అంటం లేదు నేను, శాస్త్రవేత్తలు నిరూపించారు చెట్లు మాట్లాడుకుంటాయని. ఓకే రైట్, ప్లే చేస్తున్నారే, జాగ్రత్తగా చూడాలి. అవి ఈ చెట్లు చూడండి, అవి వెయినైనా ప్లే. ఇది బీబీసీ న్యూస్ అండి. మన తెలుగులోనే అబద్ధాలు చెప్తారు కానీ వీళ్ళు అబద్ధాలు చెప్పలేదు. ఇక్కడ మ్యాటర్ వేస్తున్నాడు చూడండి, వెనక్కేనా వెనక్కే. ఇది వాయిస్ లేదు, మీరు మ్యాటర్ చదువుకోవాలా. మళ్ళీ చెప్తున్నాను, వెనక్కేనా ఆపు ఒకసారి. ఇగో మీరు అక్కడ మ్యాటర్ వస్తుంది, మ్యాటర్ చదువుకుంటేనే అర్థమవుతుంది, వాయిస్ లేదు. ఆ మ్యాటర్ ఏం రాశారు చూడండి, చూడడానికి చెట్లు ఒంటరిగా ఉన్నట్టే కనిపిస్తాయి కానీ భూమి లోపలికి వెళ్తేనే అసలు కథ తెలుస్తుంది. అంటే ఇప్పుడు చెట్లు గురించి తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలట? భూమి లోపలికి వెళ్ళిపోవాలట. భూమి లోపలికి వెళ్ళిపోతే ఏం కనపడతాయి మీకు? చెట్టు పక్కన తవ్వండి, లోపల ఏం కనపడతాయి మీకు? వేర్లు కనపడతాయి. వేర్లు దగ్గరే ఉంది అసలు కథ అంతా. ప్లే. అవి చూడండి, లోపల తీసుకెళ్తాను ఇప్పుడు వేర్ల దగ్గరికి. అవి వేర్లేగో, అవి ఒకదానితో ఒకటే ఆపునైనా అక్కడ మౌస్ పట్టి కూర్చోండి, కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి. ఆ పదాలు పడుతున్న దగ్గర ఆపండి. రైట్, ఇంకా ముందుకురా, ఇంకా ముందుకురా, అది ఇంకా ముందుకురా. ప్లే చేస్తే ముందుకెళ్తుంది, అక్కడ కరసరలా పట్టుకోండి. ఆపు. చూడండి, అవి ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటాయి. చెట్లు ఏం చేస్తాయట? ఎలా మాట్లాడుకుంటాయటమ్మా? ఆ పదం చూడండి, ఏమని రాశారు వాళ్ళు. అవి ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటాయి, వనరులు పంచుకుంటాయి, పోట్లాడుకుంటాయి. చెట్ల మధ్యలో ఏముందట? ఫైటింగ్లు కూడా ఉంటాయట. కుక్క ఫైటింగ్ చేసుకుంటుందా? చేసుకుంటుంది. అప్పుడప్పుడు పక్షి ఫైటింగ్ చేసుకుంటుందా? చేసుకుంటుంది. చెట్టు కూడా ఏం చేసుకుంటుందట? రెండు చెట్లు ఫైటింగ్ చేసుకున్నాయంటే ఓ చెట్టు ఓడిపోయిందంటే ఆ చెట్టు చచ్చిపోద్ది, ఇక మాడిపోయింది కొద్ది రోజులకి. ఫైటింగ్ ఎక్కడ జరుగుతుందంటే పైన కాదు, ఎక్కడ? వేర్ల కింద. కొంచెం నీ దగ్గర ఎక్కువ పోషకాలు ఉన్నాయి కదా, నాకు ఇస్తావా అని అడుగుతుందట. నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటుంది ఇంకో చెట్టు. వీడి దగ్గర పోషకాలు లేవు, చచ్చిపోతుంది. ఇది పోషకాలు ఇవ్వమంటే ఇవ్వలేదు, ఫైటింగ్ జరిగింది. అది పోషకాలు ఇవ్వలేకపోయి చంపేసింది. అంతేనంటే కొద్ది రోజులకి పైన ఎండిపోతుంది చెట్టు. నువ్వు అనుకుంటా పైన ఎండిపోయిందని, కింద ఏం జరిగింది? ఫైటింగ్ జరిగింది. అప్పుడప్పుడు చూడండి మనుషులు, ఒరే నీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంది కదా నాకు ఇస్తావా, నేను ఇవ్వను. డబ్బుల కోసం ఫైటింగ్లు జరగట్లేదా?
అన్నదమ్ముల మధ్యలో ఆస్తుల కోసం గొడవలు జరగట్లేదా? అలాగే చెట్టుకి ఫైటింగ్ జరుగుతుందట కింద. ఎంత బాగా రాశాడు చూడండి. అవి ఒకదానితో ఒకటి రహస్యంగా మాట్లాడుకుంటాయండి. దేంతో మాట్లాడుకుంటున్నాయి? వేరు వేరు. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు మాట్లాడుకుంటుంది. ఆ చెట్టు వేరు ఈ చెట్టు వేరు కలిసింది కింద. ప్లే చేయి. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి, కొట్లాడుకుంటాయి, పోట్లాడుకుంటాయి. చూడండి, వేర్ల లోపల పెరిగే ఫంగీ నెట్వర్క్తో చెట్లు ఇలా అనుసంధానమై ఉంటాయి. మనుషులందరూ ఎలాగైతే కలిసి ఉంటున్నారో చెట్లు కూడా కింద వేళ్ల రూపంతో కలిసి ఉంటాయట. చెట్లు వేర్లన్నీ కలిసి ఉంటాయట. అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయట. వెరీ గుడ్ అన్న, ముందుకు చూడండి. అవిగో ఒకదాంతో ఒకటి చూడండి, ఆహార పదార్థాలు పంచుకున్నా చూడండి. చెట్ల పోషకాలను అందించినందుకు బదులుగా ఫంగీలు చెట్ల నుంచి షుగర్ని గ్రహిస్తాయి. నెక్స్ట్ ఇక ఇవి ఆహారం పట్టుకెళ్ళేట వాటికి షుగర్ ఇచ్చిందట. అది చూడండి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే చూడండి. అనుకున్న దానికంటే ఈ అనుసంధానం ఎక్కువ లోతుగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎవరు చెప్పింది? శాస్త్రవేత్తలు. ఓకేనా? ఓకే, రైట్. నెక్స్ట్ అవి చూడండి. ఫంగల్ నెట్వర్క్ సాయంతో చెట్లు తమ వనరులను ఇచ్చిపుచ్చుకోగలవు. చూసారా? ఇతని దగ్గర ఉన్న మెటీరియల్ అతనికి ఎత్తుందంట, అతని దగ్గర ఉన్న చెట్టు మెటీరియల్ ఈవిడ దగ్గర పంపిస్తుందంట. అప్పుడప్పుడు చూడండి, మన ఇంట్లో అరుసులు వండుకున్నాం అనుకోండి, క్రిస్మస్కి మీరు పప్పులు వండుకుంటారు కదా, మీరు పప్పులు వండుకుని పక్కోడికి పంపుతారా? మంచోళ్ళు అయితే పంపుతారులేండి. మంచోళ్ళు ఎలాగైతే పప్పులు కూరలు అన్ని పక్కటికి పంపుకుంటారో, ఈ చెట్టు దీని దగ్గర ఉన్న వనరులు నీళ్లు, మనం ఏమంటే ఈ చెట్టుకి నీళ్ళు వేసారండి, పక్క చెట్టుకి నీళ్ళు లేవు, ఇది నీళ్ళు తాగేసింది కడుపు నిండా. పక్క చెట్టు అడుగుతుంది, పాప నాకు నీళ్ళు లేవు ఇవ్వవా అంటే వేరుతో నీళ్ళు ఇస్తుందట ఆ పక్క చెట్టుకి. ఎంత బాగా రాశాడు చూడండి. రైట్ అన్న, పోనీ అవి చూడండి. అవి చూడండి ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి చూసారా? కింద ఇదంతా కింద భూమిలో జరుగుతుంది. నెక్స్ట్ వేచేనా అది చూడండి. అది చూడండి చూసారా? ఒక్కసారి ఆపునన్న, వెనక్కి, జస్ట్ వెనక్కి. ఇది పెద్ద చెట్టు అండి, మీకు అర్థమైందా? అది పెద్ద చెట్టు. పక్కన ఏ చెట్టు ఉంది? పిల్ల చెట్టు ఉంది. ఇప్పుడు తల్లి పిల్లల్ని ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఏ జంతువైనా పిల్లల్ని ఏం చేస్తుంది? పోషిస్తుంది. ఇప్పుడు తల్లి చెట్టు పిల్లల్ని ఏం చేస్తుంది చూడండి. అక్కడ పక్కన ఉన్న పిల్లల్ని ఏం చేస్తుంది చూడండి. దీనికి ఉన్న వనరులు, దీనికి ఉన్న ఎనర్జీ అంత పక్క పిల్ల చెట్లు పంపుతుంది చూడండి. అందుకే ఆ పిల్ల చెట్టు బతుకుతుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను. ఒక చెట్టు పక్కనండి, పెద్ద చెట్టు పక్కనే మీరు అదే జాతికి సంబంధించిన చిన్న చెట్టు వేసారనుకోండి, బతుకుతుంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, ఒక పెద్ద చెట్టు పక్కనే వేరే జాతికి సంబంధించిన చిన్న చెట్టు వేసారనుకోండి, త్వరగా బతకదు, అది చచ్చిపోద్ది. అది ఏమంటదంటే నువ్వెవడరా నా ప్లేస్కి వచ్చావంటది పెద్ద చెట్టు. పిల్ల చెట్లను అయితే ఏమంత నా పిల్లలే కదా అని పోషకాలు ఇస్తుంది, కొత్తడుగు మాత్రం ఇవ్వదని చంపేస్తుంది. మీరు రావి చెట్టు పక్కన ఏ చెట్టు అని వేయండి, రైతులకు తెలిసింది. రావి చెట్టు పక్కన ఏ చెట్టు అని వేస్తే బతుకుతుందా? బతకదు, చచ్చిపోద్ది. ఎందుకు తెలుసా? అది పెద్దగా ఉంటుంది, చుట్టుపక్కల ఏ చెట్టును బతకనివ్వదండి అది. మీకు చూడండి ఎంత బాగా చేశాడు చూడండి. వెయ్యి అది చూడండి, పక్క చెట్లు పంపుతుంది. అది చూడండి, అది ఎండిపోయింది పాపం. ఎండిపోయిన తర్వాత దానికి ఉన్న పోషకాలన్నీ పక్కట్లకి ఇచ్చేసి చూడండి. నేను చచ్చిపోయాను కదా, అది చూడండి, ఎవరైనా చచ్చిపోతే ఆస్తులు పని చేసుకుంటారు కదా, అలాగా చెట్టు చచ్చిపోయిన తర్వాత దానికి ఉన్న పక్క చెట్లకి ఇచ్చేసింది. నెక్స్ట్ ఇంకా ఇంత కథ జరుగుతుంది. అది చూడండి, పోషకాలు చూడండి పక్క చెట్లకి ఎలాగ వెళ్తున్నాయి. అది ఎక్కువగా ఉన్న చెట్టు పక్క చెట్లకి ఇచ్చి అది చూడండి, మధ్యలో చెట్టు ఎండిపోయి చూడండి, అది చిన్నది. అదిగో అలాగా ఈ రెండు కలిసి దాన్ని పోషించేయండి. అదిగో అది మొలిసింది. ఇది చూడండి, ఈ చెట్టు చూడండి, ఇది చూడండి. అది ఆపనైనా అది ఏం చేసింది చెప్పండి పక్క వాటిని. ఇందా నేను చెప్పింది ఇదే, మర్రి చెట్టు. అది నా పక్క నువ్వెవడరా బతకడానికైనా పక్క చెట్లను చంపేసి. దేంతో చెప్పింది? వేర్లతో చంపేసింది. వెయ్యి నాయన. అది చూడండి, ఎండిపోతే చూడండి, చచ్చిపోయింది. లైట్లు వెలిగించండి. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు అర్థమైంది కదా? లైట్లు వేయండి. చెట్లు మాట్లాడతాయా? మాట్లాడుతున్నాయి. ఒకదానికొకటి పంచుకుంటున్నాయా? పంచుకుంటున్నాయి. ఒకదానికొకటి ఎంత కనెక్షన్ పెంచుకున్నాయి చూసారు అవి. ఇప్పుడు బైబిల్ చదువుదాం. చెట్లు మాట్లాడుకుంటాయని కన్ఫర్మ్ కదా అందరికీ? కన్ఫర్మ్. ఇప్పుడు బైబిల్ చదవండి. ఇప్పుడు బైబిల్ చదవాలా? ఎందుకంటే మనకి అన్ని విషయాలు అర్థమైతేనే బైబిల్ అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు చదువుదాం బైబిల్.
న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. మమ్మను ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలమునియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను. చూసారా, ఈ చెట్టు ఏమంటుంది? ఒలీవ చెట్టు ఏమంటుంది? అయ్యయ్యో, మీరు రాజుగా నన్ను రాజరికం చేయమంటున్నారేంటి? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? నేను తైలం ఇవ్వడానికి పుట్టించాడు. ఆ తైలంతో ఏం చేస్తారట మనుషులు? దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో అంటే, ఇప్పుడు ఒలీవ చెట్టుకి దేవుడు తెలుసా? తెలుసు. ఒలీవ చెట్టుకి నరుడు తెలుసా? తెలుసు. బాగా వినాలి. ఒలీవ చెట్టుకి దేవుడు తెలుసు, ఒలీవ చెట్టుకి నరుడు తెలుసు. ఆ ఒలీవ చెట్టు నూనె తాగుతున్న ఈ నరుడికి దేవుడు తెలుసా? ఇప్పుడు ఆలోచించండి మీరు. యాప చెట్టు కొనుక్కొని చెక్కలు చేయించుకుంటాను నీకు దేవుడు తెలుసా? తెలీదు. యాప చెట్టుకి దేవుడు తెలుసా? తెలుసు. మనిషి బ్రతుకు చూడండి ఎలాగుందో. పతి చెట్టుకి దేవుడు తెలుసట. ఇంకా విచిత్రం ఏంటంటే, దేవుడు నన్ను పుట్టించింది ఒలీవ ఆయిల్ ఇవ్వడానికి. వేప చెట్టుని అడిగారు అనుకోండి, దేవుడు నన్ను పుట్టించింది ఇదిగో వేప చెట్టు ఎక్కడ ఉంటుందంటే అక్కడ గాలి ఫిల్టర్ అయిపోద్దండి, గాలిని బాగు చేస్తుంది. వేప చెట్టు దగ్గరకు వచ్చి అడిగారు అనుకోండి, వేప చెట్టు ఏమంటో తెలుసా? నేను మంచి గాలి ఇవ్వడానికి పుట్టాను కదా. నా ఆకులతో మనుషులు ఏదైనా రోగాలు వచ్చినప్పుడు వేప ఆకుతో రోగాలకు మందేస్తారు తెలుసా? అలాగే పూర్వం ఇప్పుడు వచ్చినట్టుగా పొలాల్లో కొట్టడానికి మందులేమి లేవు. ఒకప్పుడు పంటకి ఏదైనా చీడ పట్టింది అనుకోండి, పూర్వం రైతులు ఏం చేసేవారు తెలుసా? వేపాకులు తీసి పసరంతా తీసి పసరని స్ప్రే చేసేవారు పురుగులు చచ్చిపోవడానికి. ఇప్పుడు నేను పుట్టింది దానికోసం. మీరు రాజుని చేయమంటున్నారేంటంటే, రాజుగా పరిపాలన చేయమంటున్నారేంటంటే అది వేప చెట్టు. అంటే వేప చెట్టుకి ఎందుకు పుట్టిందో దానికి తెలుసు, ఒలీవ చెట్టు ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. కింద చూడండి, ఒలీవ చెట్టు ఒప్పుకోలేదు కదా, వెంటనే ఈ చెట్లన్నీ ఏం ఒలీవ చెట్టు ఒప్పుకోవట్లేదంటే ఇంకో చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు అంటుంది చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు. చూసారా, అంజూరపు చెట్టు అనగానే నేను మంచి మాధుర్యం కలిగిన అంజూరపు పండ్లు ఇవ్వడానికి పుట్టాను నేను. నన్ను రాచరికం చేయమంటున్నారేంటి? నేను పుట్టింది దేనికి, మీరు నన్ను చేయమంటున్న పని ఏంటి అంటున్నాడు. చెట్టు అంటుందండి. అంటే ఒలీవ చెట్టుకి ఎందుకు పుట్టిందో దానికి తెలుసు. కిందకి వెళ్ళేసరికి ద్రాక్ష చెట్టు, కిందకి వెళ్ళిపోయేసరికి ద్రాక్ష తోటను అడుగుతాయి, ద్రాక్ష వల్లిని అడుగుతాయి. ద్రాక్ష వల్లి కూడా అంటదండి, నేను ద్రాక్ష రసం ఇవ్వడానికి పుట్టాను కదా, నన్ను పరిపాలన చేయమంటున్నారు ఏంటి, నేను చెయ్యను అంటది. అంటే ఒలీవ చెట్టు కానీ, అంజూరపు చెట్టు కానీ, ద్రాక్ష చెట్టు కానీ, మన కళ్ళ ముందన్న ఏ చెట్టుని కదిలించినా, మన కళ్ళ ముందన్న ఏ జంతువుని కదిలించినా అవి ఎందుకు పుట్టాయో వాటికి తెలుసు. మనిషికి తెలుసా? ఏమన్నా మాట అడుగుతాను, పెద్దలు ఉన్నారు ఇక్కడ, రైతులు ఉన్నారు కదా. ఏమన్నా మన పూర్వకాలంలో రైతులు మనం వ్యవసాయం చేసాం, పెద్దలు వ్యవసాయం చేశారు. తర్వాత వచ్చిన జనరేషన్లో ఉన్న పిల్లలు వ్యవసాయానికి వస్తున్నారా మీతో పాటు? పెద్దలతో వెనకాల వ్యవసాయానికి వెళ్తున్నారా? వెళ్ళరు. ఏ పనికి వెళ్తున్నారు చెప్పండి? మేస్త్రి పనికి వెళ్తాం, లేదు చదువుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ల్యాప్టాప్ నొక్కుతాను. బాగా వినాలి. పూర్వీకులు చేసిన పని తర్వాత వచ్చిన జనరేషన్ చేస్తున్నాయా? చెయ్యవు. చేస్తాయా అంటే చెయ్యవు. ఇక్కడ ఇంకో మాట అడుగుతాను నేను. పూర్వీకుల కాలంలో ఉన్న ఒక ఎద్దు ఏం పని చేసింది? ఎద్దు ఏం పని చేసింది? వ్యవసాయానికి వచ్చింది, బండి మోసింది. తర్వాత దానికి పుట్టిన పిల్లలు మనవాళ్ళు ఉంటారు కదా, ఆ ఎద్దుకు పుట్టిన వాళ్ళు, మా తాతలు చేశారు వ్యవసాయం, మేము చేయమంటాయి ఇప్పుడు ఎద్దులు అంటాయా? చేస్తాయా? వ్యవసాయం చేస్తాయి. బాగా వినాలి. మా పూర్వంలో ఉన్న ఆవులు పాలు ఇచ్చినాయండి, ఇప్పుడు కొంచెం దానికి మెదడు పెరిగిపోయిందంటే పాలు ఇవ్వని అంటున్నాయండి అంటుంది. అన్నారా ఎవరైనా? ఆవులు అప్పుడు పాలిచ్చాయి, ఇప్పుడు పాలిస్తాయి. ఎద్దు అప్పుడు వ్యవసాయం చేసింది, ఇప్పుడు వ్యవసాయం చేస్తుంది. మేకపిల్ల అప్పుడు మనుషులకు ఉపయోగపడింది, ఇప్పుడు మేకలు కూడా మనుషులకి ఉపయోగపడతాయి. కుక్కలు అప్పుడు కాపలా కాసాయి, ఇప్పుడున్న కుక్కలు కూడా కాపలా కాస్తాయి. ఎందుకు సృష్టిలో మార్పు రావటం లేదు?
పూర్వకాలంలో ఉన్న జీవులు ఎలాగ ఉన్నాయో అలాగే ఉన్నాయి, పూర్వకాలంలో చెట్లు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. సిస్టమేటిక్గా సృష్టి అంతా ఎందుకు ఎలా పనిచేస్తుంది అంటే, సృష్టికి ఒకటి తెలుసు, ఏమని? మమ్మల్ని దేవుడు సేవ చేయమని పుట్టించాడు, అదే చేస్తాం మేము, ఇంకేమి చెయ్యం. ఏ కుక్క అయినా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి ల్యాప్టాప్ మెడలో వేసుకుని పోతుంది అనుకోండి, నీ ఇంటి ముందు అయితే కాపలా కాయాలని ఊహించండి ఒకసారి ఎలాగుంటుందో. కుక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే చదువుకోనండి ఏమంటది? బుద్ధి లేదురా నీకు, కుక్కనయ్యి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను అన్నది అనుకోండి, ఈడు ఆత్మహత్య చేసుకోవాలా కుక్క తిడుతుంటే. అందుకే కుక్కకి చెప్పాడు, జీవితకాలం నువ్వు మా వాడు ముద్దేస్తాడు, అది కూడా ఆడు తినగా ఏమన్నా కొరకడానికి ఇబ్బంది అయిపోతే వేస్తాడు నీకు, మంచి వేయడు. నువ్వు నోరు మూసుకుని ఆ దుమ్ములు తినేసి ఆడింటి ముందు అలా కాపలా కాయాలండి. ఎస్ మై లార్డ్ అన్నది. కుక్క ఏం చేస్తుంది ఇప్పటికీ? మీకు అర్థమైందా? సృష్టి మొత్తం దేవుడి మాట వింటుంది. ఆయన ప్రారంభంలో ఏ చెప్పాడో ఇప్పటికీ అదే చేస్తుందండి. చేయటం లేదు, చేస్తుంది. కానీ మనుషులు అలా దేవుడికి లోబడుతున్నారా? మీరు ఏ చెప్తే అదే చేస్తాం తండ్రి అంటారా? సృష్టికి తెలుసు దేవుడు, మనుషులకు తెలుసా? టైం అయిపోయింది, చాలా అలసిపోయింది. సృష్టికి తెలుసండి, సృష్టిలో ఉన్న సమస్తానికి దేవుడు తెలుసండి, సమస్తము దేవుడికి లోబడతాయండి. కానీ మనుషులకి అంతగా దేవుడికి లోబడతారా? లోబడరు. సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు చెప్పిన మాటకు లోబడి సేవ చేస్తున్నాయి. పాట వేయగలరా బాబు? మన పాట వేయగలరా? మీరు బాగా ఆలోచించండి, పాట చూపిస్తాను ఇప్పుడు, చూద్దరు కానీ, పాట చూద్దరు కానీ. సృష్టిలో ఉన్న ప్రతిదీనండి దేవుడికి సేవ, దేవుని పిల్లలకి సేవ. వాడి జీవితం అంతా ఒకటే. దేవుడు మాటకి ఎదురు తిరగవండి, దేవుడు చెప్పిన దానికి ఎదురు తిరగవండి, దేవుడు ఏది చెబితే చేస్తాయండి, దేవుడు ఎలా బ్రతకమంటే అలాగే బ్రతుకుతాయండి. నాటి నుండి నేటి వరకు సృష్టిలో ఎలాంటి మార్పులు లేవు. అప్పుడు సూర్యుడు, ఏమండి మీరు ఎప్పుడైనా సూర్యుడు గురించి, మా తాతల కాలంలో కరెక్ట్గా పొద్దున్న 6 గంటలకు వచ్చేసేవాడండి, ఈ మధ్యకాలంలో కొంచెం లేట్ చేసి 9 గంటలకు వస్తున్నాడండి సూర్యుడు. విన్నారా? సూర్యుడు లేట్ అవుతాడండి ఎప్పుడైనా? లేట్ అవ్వడు. మా కాలంలో బాగుండేదండి, కరెక్ట్గా 4 నెలలకి కాలం మారిపోయిందండి, ఇప్పుడు ఎందుకో వర్షాలు కొంచెం బతికించి పడుకుంటూ పోయినాయండి, సరిగా రావట్లేదండి. విన్నారా? వస్తాయి. ఏ టైంకి ఆ టైంకి వర్షం, ఏ టైంకి ఆ టైంకి సూర్యుడు, చంద్రుడు, ఋతువులు, సిస్టమేటిక్గా సృష్టి అంతా ఇలాగ ఎందుకు పనిచేస్తుందంటే దేవుడు వాటికి చెప్పిన మాట. దేవుడు మనల్ని పుట్టించింది ఆయన పిల్లలైన మనుషులకు సేవ చేయమని. మేము సేవ చెయ్యాలి, మేము ఎదురు తిరగకూడదు. సృష్టిలో ఉన్న ఏదినండి మనిషి మీద ఎదురు తిరగదండి. ఎదురు తిరుగుతుందా? తిరగదు. కానీ సృష్టిలో ఉన్న తన పిల్లలు దేవుడికి ఎదురు తిరగలేదండి. ఈరోజు దేవుడిని ఎదిరించలేదా? బైబిల్లో దేవుడు బాధపడిపోతే ఒక మాట అంటాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారట. ఎవరు తిరగబడ్డారట? దేవుడి మీద. మనుషులు. మధ్యకాలంలో ఒక అతను మాట్లాడుతున్నాడు, బైరి నరేష్ అని. బైరి నరేష్ అని ఒక అతను స్టూడియోలో కూర్చున్నాడు. యాంకర్ అడుగుతున్నాడు, దేవుడు ఉన్నాడండి అని అడిగాడు. వీడు ఏమన్నాడు తెలుసండి? నవ్వుతూ, వెకిలి నవ్వు. ఉంటే బాగుండు, లేడు దేవుడు, ఉంటే బాగుండు అంటున్నాడు. ఉంటే బాగుండు అంటున్నాడు. నాకు అనిపించిందండి, ఆ టైంలో ఉన్నాను రా అన్నాడు అనుకోండి దేవుడు. బైర్ నరేష్ ఉండడు, ఆ బైర్ నరేష్ కూర్చున్న స్టూడియో ఉండదు, మొత్తం పగిలిపోయి చచ్చి ఊరుకుంటారు. లేడా దేవుడు? దేవుడు లేకుండా సూర్యుడిని ఎవర్రా మండిస్తున్నారు? దేవుడు లేకుండా భూమిని ఎవర్రా తిప్పుతున్నారు? దేవుడు లేకుండా వర్షాలు ఎవర్రా పంపిస్తున్నారు? దేవుడు లేకుండా పంట ఎలా పండుతుందిరా భూమిలో నుంచి? దేవుడు లేకుండా ఇన్ని రకాల జంతువులు ఎలా వచ్చాయిరా? దేవుడు లేకుండా నువ్వు తింటున్న ఇన్ని రకాల రుచులు, రంగులు ఎలాగొచ్చేసాయి సృష్టిలోకి? దేవుడు లేకుండా ఎలాగొచ్చాయి ఇవన్నీ? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందరు. ఇలాంటి బుద్ధిహీనులు వస్తారని దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించాడు. దేవుడు లేడన్న వాళ్ళు దేవుడు ఏమన్నాడు తెలుసా? బుద్ధిహీనుడు అన్నాడు. కానీ సినిమా వాళ్ళకి కానీ, ఈ టీవీ వాళ్ళకి కానీ దేవుడు లేడు అంటే చాలు, ఆయన తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెడతారు. అంటే ఇప్పుడు మీడియాకి ఎవరు కావాలి? బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? చూసారా? లోకానికి బుద్ధిహీనులు గొప్పోళ్ళు, దేవుడు లేడు అన్నాడు గొప్పోడు. ప్రియులరా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఏమంటే నిజంగా దేవుడు ఎలాంటి అంటేనండి,
ఇప్పుడు దేవుడు ఉన్నాడని పాస్టర్ గారు చెప్పారు అనుకోండి, ఏముందండి పాస్టర్ గారు అలాగే చెప్తాడు దేవుడి గురించి. వీళ్ళు నిక్కనసడానికి ఈ మధ్యకాలంలో ఏం చేశాడంటే ఒక శాస్త్రవేత్తతో చెప్పించాడు. నేను సృష్టిని పరిశీలించాను, నేను గ్రహాలను పరిశీలించాను, అన్ని పరిశీలించిన తర్వాత ఒకదానికొకటి చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాయి, ఒకదానికొకటి కోఆర్డినేషన్ చేసుకుని పనిచేస్తున్నాయి, ఒకదానికొకటి ఎంత బరువు ఉండాలి, ఎలా పని చేయాలి, ఎంత వేగంతో పరిగెట్టాలి, ఇవన్నీ కాలిక్యులేటెడ్గా లెక్కల ప్రకారం పరిగెడుతున్నాయి. భూమి పరుక్కు ఒక లెక్క ఉంది, పక్కనున్న బుధుడు అనే గ్రహానికి పరుక్కు ఒక లెక్క ఉంది. ఏది ఎంత వేగంతో పరిగెట్టాలో అంతే వేగంతో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి పరిగెడుతున్నాయంటే ఇలా పరిగెట్టించేది దేవుడే. నా శాస్త్రవేత్తగా నేను చేసిన పరిశోధనల ప్రకారం నేను ప్రపంచానికి చెప్తున్నది ఒకటే, సృష్టి వెనకాల దేవుడు ఉన్నాడని ముద్ర వేసాడు ఆయన. ఈ మధ్యకాలంలో లేటెస్ట్ న్యూస్ అండి అది. ఇక నెట్ సపోర్ట్ చేయక అవన్నీ చూపించలేకపోతున్నాం. కనుక దేవుని పిల్లలారా, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు కనుక ఏ శాస్త్రవేత్తలు చెప్తే నమ్ముతారో అదే శాస్త్రవేత్తతో దేవుడు చెప్పించాడు ఈరోజు. కనుక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి సృష్టి ఏం చేస్తుంది? లోబడుతుంది. మనుషులే ఆయన మీద ఏమయ్యారట? తిరగబడ్డారు. తిరగబడకూడదండి దేవుడి మీద. నువ్వు చేసి ఏమన్నా నువ్వు మిగిలిపోయింది పడేస్తావు. కుక్కకి ఏమేస్తాం చెప్పండి? మిగిలిపోయింది. నిజాలు మాట్లాడుకుందాం. మన ఇంట్లో పెంచుకున్న ఆవుకి మనం ఏమేస్తాం చెప్పండి? ఏమేస్తారండి ఆవుకి? మంచి బిర్యానీ వండుకుని చికెన్ కూర అందులో కలిపి అమ్మా ఆవు గారు అని పట్టుకెళ్తారా? ఏమేస్తారు ఆవుకి? గడ్డి. దాంట్లో ఉన్న ధాన్యం నీకు, మిగిలిపోయిన గడ్డి దానికి. చూసారా? నువ్వు పడేసేదే దానికి వేస్తావు, నువ్వు తినేది కాదు. మరలా ఈ ధాన్యం పట్టుకుని మిల్లుకి వెళ్తారు. మిల్లులో ధాన్యం ఆడించారు. బియ్యం ఎవరికి? మనకి. మిగిలిపోయిన ఆ పొట్టు ఎవరికి? మళ్ళా ఆవులకి గేదెలకి పొట్టు. ఆ బియ్యం ఇంట్లోకి తెచ్చాడు, అన్నం వండుకున్నాడు, అన్నం తినేసాడు, గెంజి వార్చాడు. మిగిలిపోయిన ఆ గెంజి ఎవరికి? ఇప్పుడు గేదెకి. మీరు చూడండి, ప్రతి చోట నువ్వు పడేసే దానికి పెడుతున్నావు కానీ నువ్వు తినేది పెడుతున్నావు దానికి. సృష్టి ఎంత మంచిదో చెప్పనా? నువ్వు పడేసినవన్నీ తింటది గేది, నువ్వు పడేసేవన్నీ తింటది ఆవు. తెల్లవారేసరికి అయ్యగారు లుంగిలా కట్టుకుని గిన్నెట్టుకుని వెళ్తాడు దాని దగ్గరికి. దేనికి? పాలకి. అప్పుడు అదేమనాలా? ఒరే నువ్వు పడేసినవన్నీ నాకు పెట్టావు కదా, నేను పడేసేది నీకు ఇస్తానని వచ్చేసింది అనుకోండి. అందులో తాగుతాడండి మనిషి? తాగడండి. నువ్వు పడేసేవన్నీ తినది నీకేమిస్తుంది? పాలు. ఏ పాలు? స్వచ్ఛమైన పాలు, చిక్కటి పాలు తాగితే మనిషికి బలం. ఆ పాలు తాగితే పెరుగు, ఆ పాలలో నుంచి వెన్న, ఆ పాలలోంచి మళ్ళీ నెయ్యి. చూసారా ఎంత మంచి మంచివి ఇచ్చేసిందండి ఆవు. గేదె నువ్వు దానికి వేసిందేంటి? మిగిలిపోయినవి, చెత్త, నీకు పనికిరానివన్నీ దానికి వేసావు. సృష్టిని చూడండి దేవుడు ఎంత బాగా రాశాడు. మా ఓడు అంతేనమ్మా, మంచోడు కదా వేస్తాడు, నువ్వు మాత్రం మా ఓడికి మంచి ఇయ్యమ్మా. ఎవరు చెప్పారు గేదెకి? ఎప్పుడైనా గేదెకి ఏమంటే అలాగ గిన్నెట్టుకుని వస్తున్నప్పుడు, ఒరే ఎన్ని రోజుల నుంచి వస్తానంటే ఒక్క రోజు కూడా చికెన్ బిర్యానీ పెట్టలేదు, రారా గిన్నెట్టుకుని ఒక్క తన్ను తన్నింది అనుకోండి. గేదె తన్నింది అనుకోండి, పాలు తీయగలడా రైతు? తీయడండి. తన్నుతుందా? తన్నదండి. ఏటో మరి మాకు ఆయన అలా డిజైన్ చేశాడు. ఎవరు? మనిషి బలమైనడా గేదె బలమైందా? నిజం మాట్లాడుకుందాం. నీకు బలం ఎక్కువ, దానికి బలం ఎక్కువ. కాలెట్టి గట్టిగా మూతి మీద తన్నిందంటే 32 పళ్ళు రాలిపోతాయి, ఒక్క పన్ను ఉండదు. తన్నుతుంది అది? తన్నదండి. ఎందుకు తన్నట్లేదు తెలుసా? ఆయన చెప్పాడు తన్నొద్దని. ఎవరు? గట్టిగా ఏమంటే కొంతమంది దుర్మార్గం అండి, పాలు రాకపోయినా సరే ఇంక లాగటమే దాన్ని ఇలాగా. నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, బాధ వచ్చేస్తూ ఉంటుంది. బాబు అనగానే నువ్వేమనకమ్మ మా ఓడు. ఎవరు అంటున్నారు? ఒక్కసారి తనేలే వద్దు 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 మా ఓడు పళ్ళు రాలిపోతే ఒక్కొక్క పన్నుకి 7,000 అవుతాయమ్మా అంటున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. అందుకే పళ్ళు రావట్లేదు, దాని దగ్గరికి వెళ్తున్నా. నువ్వు ఎంత రక్తం వచ్చేలా పిండేసినా పోలేండి, మరి ఆయన వద్దన్నాడు. ఆవులన్నీ కలిసి తిరుగుబాటు చేసి అనుకోండి, ఇంట్లో ఒక్కడ బతకడు. ఊర్లో ఉన్న ఆవులన్నీ ఏకమైపోయి ఎవడో మనకి పాలు తీస్తున్నాడట, ఇంట్లో ఒక్కడ ఉండకూడదని వచ్చినాయి అనుకోండి, మొత్తం ఆవులన్నీ కలిపి బతుకుతారండి మనుషులు. ఆవులన్నీ తిరగబడినా, గేదెలన్నీ తిరగబడినా, కుక్కలన్నీ తిరగబడిపోయిన మనుషులు బతుకుతారా? బతకరండి. అవి ఎందుకు లోబడతాయి అంటే నీ గొప్పతనం అనుకునేవు.
ప్రారంభంలో చెప్పాడు ఈ మాట. కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటది. సృష్టిని కలిగించట, ఆ సృష్టిని అంతా పట్టుకెళ్ళట. తన కొడుకు, యజమానుడు నువ్వు ఈ సృష్టికి, తన కొడుకైన యజమానుడైన మనుషుల పాదాల దగ్గర పెట్టాడట. చూతారా కీర్తనల గ్రంథం 8వ కీర్తన తీయండి అందరూ. ఎంత బాగుంటుంది చూడండి ఈ మాట. కీర్తనల గ్రంథం ఏమంటే 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనులు అంటే గేదె కానీ, ఆవు కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నేల కానీ, ఇవన్నీ దేవుడి చేతి పనులు. మనం ఏం చేయలేదు. ఆవుని, గేదెని, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, గాలిని, నీటిని మనం ఏమి చేయలేదు. ఇవన్నీ దేవుడి చేతి పనులు. జాగ్రత్తగా వినాలి. నీ చేతి పనుల మీద ఏమంటే వానికి అధికారం అంటే ఎవరికి అధికారం? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఎవరిని అధికారం చేశాడు? తన కొడుకును అధికారం చేశాడు నిన్నే. అందుకే అది నువ్వు తోడట్టుకుని వెళ్తుంటే వెనకాల వచ్చేస్తుంది. నీ బలం అనుకునేవు. ఆవును కానీ గేదెను కానీ తోడట్టుకుని అలాగే వెళ్ళిపోతా ఉంటే, పదండి బాసు నేను వచ్చేస్తున్నాను వెనకాల వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకున్నావు? ఆయన గేదెని చేసి అధికారం ఎవరికి ఇచ్చాడట? నీకిచ్చాడట. అందుకది నీకు లోబడుతుంది. సింహాలతో సర్కస్లు చేయిస్తున్నాడు మనిషి. సింహంతో సర్కస్లు చేయిస్తున్నాడు, పులులతో సర్కస్లు చేయిస్తున్నాడు, ఒంటి మీద ఎక్కువ కూర్చుంటున్నాడు, ఏనుగు మీద ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు అవి లోబడుతున్నాయంటే దేవుడు చేసిన ఈ సృష్టి మీద మనిషికి దేవుడు ఏమిచ్చాడట? అధికారం. పాలించిన ఆయన అది నీకు లోబడుతుంది అంతే. ఎందుకంటే నువ్వు నా కొడుకు కదా, నీ మీద అది తిరగబడదు. ఎంత బాగుంచండి బైబిల్. మళ్ళీ చదువుతారా? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రంలో ఉండే మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టాడట? మనిషి పాదాల కింద. సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద తిమింగలం కూడా మనిషి ఎక్కి కూర్చుంటాడు అంతే, తిరగబడదు. అది ప్రాణహాని చేస్తావేమోనని నిన్ను కరవటమో నిన్ను చంపడానికి కూడా ట్రై చేస్తావు తప్ప నువ్వు దాని మీద కరెక్ట్గా దాన్ని హ్యాండిల్ చేసావంటే ఎక్కువ కూర్చుంటావు పైన. యోనాను మింగేసిందా తిమింగలం? ఒడ్డుకి తీసుకొచ్చిందా? ఎందుకు తీసుకొచ్చింది? ఆర్డర్. నా కొడుకు యోనా జాగ్రత్తగా వాడలో ప్రయాణం చేయమంటే మా వాడు వినలేదు. అందుకే నీ కడుపులో ప్రయాణం చేయిస్తున్నాను, పొరపాటును తినేసేవు, అట్టుకొచ్చి ఒడ్డునేయి అన్నాడు. వేసిందా? వేస్తుంది. సముద్రంలో ఉన్న మత్స్యాల, ఏమంటే సృష్టిలో ఉన్న ఎడ్ల, మేకల, అడవి మృగాల, వాటన్నిటిని పట్టుకొచ్చట మనిషి పాదాల కింద పెట్టాడట దేవుడు. ఏ సృష్టి అండి! ఎంత పెద్ద సృష్టి అండి! ఎంత బలమైందండి మనిషి కంటే. నీ మాట ఎందుకంటుందంటే నీ కండ్ల బలం అనుకునేవి ఇంతకాలం. దానిపైన బాస్ అన్నాడు, నీ పైన ఒక బాస్ అన్నాడు. దాని బాస్, దాని యజమానుడి మాట అది వింటుంది. నీ యజమానుడైన దేవుని మాట నువ్వు వింటావా? వినరండి. ఒక మాట చూపించి ముగిస్తా. తిమోతికి రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక తీయండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం బైబిల్లో. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం క్షమించండి 16వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకొందరు. ఏమంటే మనుషులందరూ మాకేం తెలుసు అని చెప్పుకుంటున్నారట. దేవుడు తెలుసా అనండి. భూమి మీద ఉన్న ఎవడైనా నాకు దేవుడు తెలియడు అంటారా? ఏమన్నా నిజం మాట్లాడుకుందాం. మనుషులందరూ ఏమని చెప్పుకుంటున్నారట? దేవుడు మాకు తెలుసు, దేవుడు మాకు తెలుసు. ఇంతకీ ఏం తెలుసు? దేవుడు 3 అక్షరాలు తెలుసు. ఆయన ఎక్కడుంటాడు? తెలీదు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెలీదు. ఆయన నిన్నెందుకు పుట్టించాడు? తెలీదు. ఆయనకి ఏమంటే ఇష్టం? తెలీదు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుంది? తెలీదు. దేవుడు తెలుసా? తెలుసు. ఇది ఎలాగుందంటే చంద్రబాబు నాయుడు గారు తెలుసా అందరికీ? అమ్మ నా వైపు చూడండి అందరూ. మీలో ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు తెలుసు? తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. తెలుసు అన్న వాళ్ళు చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు అన్న వాళ్ళు చేయొద్దండి. ప్రస్తుతం ముఖ్యమంత్రి కదా, తెలుసు మీకు. నేను మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఏ బిర్యానీ అంటే ఇష్టం?
చెప్పండి. ఏ రంగు అంటే ఇష్టం? తెలీదు. సెలవులు వచ్చినప్పుడు ఏ దేశానికి వెళ్తాడు? తెలీదు. అప్పులు ఎన్ని ఉన్నాయి? తెలీదు. ఆస్తులు ఎన్ని ఉన్నాయి? తెలీదు. ఇందాక తెలుసా అంటే ఏమెత్తారు మీరు? చెయ్యెత్తారు. మనకి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత తెలుసో దేవుడి గురించి కూడా అంత తెలుసు. ఆయన పేరు తెలుసు, ఆయన ముఖ్యమంత్రి అని తెలుసు. దేవుడు అనగానే ఏదో మరి అందరూ అంటున్నారు ఆయన కూడా ఉన్నాడట. ఏం తెలుసు అంటే దే ఓ డో 3 అక్షరాలు తెలుసు. అదే రాస్తున్నాడు అక్కడ ఆయన. ఇప్పుడు చదవండి బైబిల్. వారు దేవునిని ఎరుగుతామని చెప్పుకుంటున్నారట. దేవుడు తెలుసు అంటే తెలుసు అంటున్నారట. మరి ఆయన ఏమిష్టం? తెలీదు. నువ్వు ఏం చేస్తా ఆయన ఆనందపడతాడు? తెలీదు. టైటిల్ అదే వేశాను, సృష్టికర్తను ఎరిగిన సృష్టి ఎరుగని మనిషి. నీకు ఏం తెలియదు దేవుడు గురించి. దేవుడు అనగానే ఇదిగో ఆశీర్వాదాలు ఇస్తాడట, దేవుడు అనగానే రోగాలు తీస్తాడట, దేవుడు అనగానే పొలాలు ఇస్తాడట. ఇదా దేవుడి గురించి నీకు తెలియాల్సింది. సృష్టికర్త అయినా, నిన్ను కన్నవాడు, భూమి మీద నువ్వు ఆయన మహిమపరచడానికి జీవితం ఇచ్చినవాడు, నీ ఆయుష్కాలాన్ని ముందే బైబిల్లో రాయించుకున్నవాడు, నీకు శరీరంలో అవయవాలు బిగిస్తున్నప్పుడే ఆ అవయవాలతో భూమి మీదకి వెళ్ళి నువ్వు ఏవే పని చేయాలో ఒక గ్రంథం రాసుకుని ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇవేవి నీకు తెలీదు. ఎంత రాస్తున్నాడంటే వారు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకుందురు కానీ అదేంటంటే ఎవరిని అసహ్యులు అంటున్నాడు? దేవుడు తెలుసా అంటే తెలుసు అంటున్నారట. వాళ్ళందరి గురించి ఏమంటున్నాడు? వారు అసహ్యులను అవిధేయులను. ఎందుకు అసహ్యం అంటున్నాడంటే వారు ప్రతి సత్కార్యము విషయములో భ్రష్టులై ఉండే. సత్కార్యాలు అంటే సత్యానికి సంబంధించిన కార్యాలు. ఇదిగో సభలు జరుగుతున్నాయి చూశారు, ఇవి సత్కార్యాలు. ఈ సత్కార్యాల విషయంలో మనుషులు భ్రష్టులైపోయారట. అంటే నేను నా పని చెయ్యమని పుట్టిస్తే నా పనిని మొత్తం పక్కకు పెట్టి జీవితం అంతా తినడానికి, త్రాగడానికి, సంపాదించుకోవడానికి వాడు సొంత పనిలో పడిపోయాడు. పుట్టించిన నా పని చేయటం లేదు. సువార్త పని అంటే రాడు. దేవుడి కోసం ఏమైనా చేద్దామంటే రాడు. సొంత పనికి వెళ్దామంటే వస్తాడు. వాడు సత్కార్యాల విషయంలో భ్రష్టుడైపోయాడు కనుక, పుట్టించిన దేవుడుగా నా కోసం ఏమి చేయటం లేదు కనుక వాడు నన్ను ఎరిగాడన్న మాట అబద్ధం అనేసండి. ఎంత బాగుందండి బైబిల్. అంటే ఇప్పుడు నాకు దేవుడు తెలుసా నువ్వు ఎప్పుడు అనాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా ఆయన బ్రతకమన్నట్టుగా వాక్యానుసారం బ్రతుకుతూ ఆయన సువార్త ప్రకటిస్తూ, ఒకవేళ నీకు ప్రకటించడం రాకపోతే ప్రకటించే వారికి సహాయం చేస్తూ మనం దేవుడు పని చేద్దామండి. మన కోసం దేవుడు చాలా చేశాడు కదండి. ఇంత పెద్ద విశ్వాన్ని కట్టాడు కదండి. అహోరాత్రులు కొనకకుండా, నిద్రపోకుండా ఈ విశ్వాన్ని అంతా నడిపిస్తూ కంటికి రెప్పల నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని కాపాడుతున్నాడు కదండి. ఇంత చేసిన దేవుడికి మనం ఏమి చేయటం లేదండి. చేద్దామండి దేవుడి కోసం అన్నవాడికి దేవుడు తెలిసాడు. యేసుప్రభుకి దేవుడు తెలుసు. అందుకే యేసుప్రభు భూమి మీద ఉన్నంతకాలం ఏం చేశాడు? సువార్త, పాపులు రక్షించాలి, ఆత్మలు రక్షించాలి. ఆయన తర్వాత వచ్చిన ఆ శిష్యులు అపోస్తులకి యేసుప్రభులాగే దేవుడు అంటే తెలుసు కనుక అపోస్తులు ఏం చేశారు? రండి, ఇతర సమీప గ్రామాలకు ప్రకటించడానికి వెళ్ళిపోదాం. ప్రకటించడం నేర్పించాడు. వాళ్ళు బ్రతుకు కాలం అంతా దేవుడి కోసం ప్రకటించారండి. ఇలాంటి సభలు చేశారండి. వాళ్ళకున్న చరస్థిరాస్తులు అట్టుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర తొలి శతాబ్దంలో ఉన్న సంఘం పెట్టేస్తే అదంతా ఉపయోగించి ఆత్మల రక్షణ దేవుడి కోసం ఆత్మలను సంపాదిద్దాం. అందుకే వాళ్ళ పేరుతో బైబిల్లో ఒక పుస్తకమే ఉంటుంది, అపోస్తులుల కార్యములు. అంటే అపోస్తులు అందరు కలిసి ఏం చేశారు? కార్యాలు. నువ్వేం కార్యాలు చేసావు? మనం చేస్తాం. ఏ కార్యాలు తెలుసా? బర్త్డేలు, పెళ్ళిళ్ళు, ఇంకా చెప్పండి ఏ కార్యాలు? పెళ్లి రోజులు. వయసు 50 సంవత్సరాలు వచ్చేసినాక 51వ పెళ్లి రోజట. పెళ్లి రోజులు, బర్త్డేలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, ఈ కార్యాలు చేసావు. దేవుడికి ఏం కార్యాలు చేసావు? అదే అంటున్నాడు అక్కడ, వారు నేను తెలుసు అని చెప్పుకుంటారు కానీ ప్రతి సత్కార్యం విషయంలో వారు భ్రష్టులనై ఉండి వాళ్ళ కార్యములతో, వాళ్ళ పనులతో నేనెవరో తెలియదు అంటున్నారు. వాళ్ళకి ఇంకా నేను తెలియలేదు, ఆ దేహం నాదని తెలియలేదు, ఆ దేహాన్ని దేవుడు పనికివ్వాలని తెలియలేదు, నన్ను తెలుసుకోలేదు వాళ్ళు. ఇంకా దేవుడు అనగానే దీవెనలు ఇచ్చేవాడా? కాదు, మీ నాన్న, నిన్ను పుట్టించిన దేవుడు,
ఆయన గురించి ఎరగని ఈ సమాజం నాశనానికి వెళ్ళిపోతుంటే, ఒరే పరలోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు రా, ఆయన రా ఈ సృష్టి అంతా కలిగించాడు, ఆయన పిల్లలు రా, మీరంతా ఆయన దగ్గరికి రావట్లేదేట్రా, గుడికి రావట్లేదేట్రా, ఆయన బైబిల్ చదవట్లేదురా, నువ్వు అందరి దగ్గరికి సువార్తను పట్టుకుని వెళ్తావని ఆశపడి నీకు జన్మించాడు. నువ్వేమో నీ సొంత పనులు నీ కార్యాలు తప్ప ఆయన గురించి ఏనాడు నువ్వు ఆలోచించటం లేదు. దేవుణ్ణి నేను నమ్ముకున్నానని చెప్పటం కాదు, నమ్ముకున్న నమ్మకాన్ని క్రియల్లో చూపించాలి, దాన్నే విశ్వాసం అంటాడు. అబ్రాహాము దేవుడిని నమ్మాడు, నమ్మిన నమ్మకాన్ని దేంట్లో చూపించాడు? మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాను, మీరు కొడుకును బలిచ్చేయమంటే ఇదిగో బలిచ్చేస్తాను, నేను నమ్మిన నమ్మకాన్ని క్రియల్లో చూపిస్తాను. అందుకే యాకోబు పత్రిక మీరు చదవండి, క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు చేయకుండా నేను దేవుడిని నమ్మిన అంటున్నావేంటి? నువ్వు దేవుడిని నమ్మితే పని చేయి, సువార్త ప్రకటించమన్నాడు. అమ్మో నేను ప్రకటిస్తానండి, అమ్మో మా యేసుక్రీస్తుల వారు చనిపోయి 3 దినాలు లేచాడండి, లేచిపోయిన నా ప్రభు గురించి నేను చెప్తానండి. అది వండర్ కదండి, ప్రపంచంలో చచ్చిపోయి తిరిగి లేచిన వాడు ఎవడో లేడు కదండి, మన ప్రభువే కదండి. అలాంటి ఆయన గురించి నువ్వు చెప్పట్లేదండి, ఎలా పడుకోబుద్ధి అవుతుంది? ఆయన గురించి చెప్పకుండా, ప్రభు గురించి చెప్పకుండా ఎలాగుంటున్నావు ఆయన నమ్మి? ఆ రక్షణ నలుగురు దగ్గరికి పట్టుకెళ్ళకుండా ఎలా జీవించాలనిపిస్తుంది భూమి మీద? కనుక సృష్టికర్త మాటకు లోబడి పని చేస్తుంది. నువ్వు కూడా దేవుడి కోసం ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు చెప్పాలండి, ఎవరిని ఎరిగాను? దేవుడిని ఎరిగానని.